దక్షిణ కాశీకి పోటెత్తిన భక్తజనం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో భక్తి ఉత్సాహం అలుముకుంది. కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరం గ్రామంలో కార్తీక సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పవిత్ర స్నానం ఆచరించి క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తిభావంతో ఆనందంగా వెళ్లారు. అంతా భక్తిపూర్వకంగా సాగింది. కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఇలాగే భక్తుల సందడి కనిపిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. శైవక్షేత్రంలో దక్షిణ కాశీగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి దేవస్థానం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అధికారులు ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో భక్తులను అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి. ఈ కుండలేశ్వరానికి గొల్లమావడం నుంచి వచ్చాము మేము. ఇక్కడ సౌకర్యం చాలా బాగుందండి. జల్లి స్నానం గట్టం కూడా చాలా బాగా తీసారండి, బాగుంది. స్నానం కనుక ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. గుడి దగ్గర కూడా పిల్లలకి పాలు గట్టని బాగా ఇస్తున్నారండి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాము అలవాటు అని చెప్పేసి, కానీ ఫ్యామిలీతో వచ్చామని చాలా బాగుందండి. నమస్తేవాయ. నా పేరు వేరు వెంకట సత్యకుమార్. అమలాపురం వెంకటేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి. కార్తీక మాసం అంతా కూడా ఇక్కడ శ్రీ ఫెస్టివల్ ఆఫీసులు అపాయింట్ చేశారు. కార్తీక మాసం మొదటి సోమవారం తుఫాన్ అయినప్పటికీ కూడా భక్తులు అధికంగానే వచ్చారు. వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దేవస్థానం కూలైంది కానీ స్థానాల దేవి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సదరు ఏర్పాట్లలో దేవాదాయ శాఖ అధికారులు గ్రామస్తులు సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని భక్తులు బాగానే వస్తున్నారు. వాసు పట్టినప్పటికీ కూడా మొదటి కార్తీక సోమవారం భక్తులు సందడి అధికంగానే ఉన్నది తెలియదు.
ఓం శ్రీ కుండలేశ్వర స్వామి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతి ఇచ్చాడు. కుండలము అనగా చెవుపెట్టిన పోగు అని అర్థం. ఇస్తే ఆ గోదావరి ఉండదు సముద్రంతో, నాదా నాకు బహుమతిగా 2 కుండలాలు ఇచ్చారు, మీరు నన్ను పెట్టుకోమని. నేను పెట్టుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం, అంటే సముద్రుడు గోదావరి కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం. మనిద్దరి జ్ఞాపకార్థం, లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, అంటే అనగా ఈ ప్రాంతంలో ఒక కుండలాన్ని ప్రతిష్ఠ చేశారు. 2వ కుండల దేవతల పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరిందిట ఆ గోదావరి వృద్ధ గౌతముడు కోరింది. ఆయన వృద్ధ గౌతముడు మానవ కోసం వడ్డీ ప్రతిష్ఠ చేసి 2వ దేవత కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన నదిలో స్నానం చేశాడు. చేయగానే వృద్ధాప్యం పోయి యవ్వన వయసు వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా అనగా ముసలి వాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వయసు వస్తుంది అన్నది ఈ క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం చెప్తోంది, అనంతం కుండలా ఫలం. బ్రహ్మదేవుని అడిగేట నారదుల్ని, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రంలో చెప్పండి స్వామి దర్శనం చేసుకొస్తా అడిగేట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు, అనంతం కుండలా ఫలం అనగా కోటి రెట్టింపులతో వస్తుంది నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అని చెప్పడంతో నారదు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా అర్చన చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మన బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవరూ కూడా సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రంలో విశేషాలు ఉన్నాయా అంటే, భక్త మార్కండేయుడు మన మానవుడు 4వ శతాబ్దం వాడు, ఆయుష్ 16 సంవత్సరాలు, ఆయన 13 ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే యమధరాజు తీసుకెళ్ళిపోతున్నప్పుడు శివలింగాన్ని బట్టి కొన్ని పాటలు పాడాడు. వాటి పేరు చంద్రశేఖరాష్టకాలు అంటారు. అందులో కుండలేశ్వర స్వామి గురించి పాడారు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఒక కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై అనగా నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేస్తున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధకమాద్రిదామర. అంధకాంధుడనే రాక్షుడు ఒక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, ఓ కుండలేశ్వర, గతంలో అంధకాంధ రాక్షస సవరించి నీ భక్తులను కాపాడుకోవడం కోసం, అలాంటప్పుడు నీవు నీ భక్తుని కదా, నన్ను యమధరాజుని తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మతి యమధరాజుని కాపాడవయ్యా కుండలేశ్వర అని చెప్పి శ్లోకానికి అర్థం. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు. ఆయన కూడా 8వ శతాబ్దంలో నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రం దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాడు. అలాగే 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి వచ్చాడు. ఆయన కూడా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరణ ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళాడు. శ్రీనాథుడు ఆఖరణ కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళి కాశీపురాణం తెలుగులో రాశారు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడి కుండలేశ్వరుడు అని కాశీగంలో చెప్పాడు. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు చెప్తున్నారు, వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలా మంది క్షేత్రానికి దర్శనానికి వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి? కాశీ అనేది మామూలుగానే మహత్తర శక్తి కలది. శైవ క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం కాశీ. అలాగే మోక్షం పొంది క్షేత్రాల్లో, అంటే మరణం అనంతరం మరొక జన్మ లేకుండా శివసాధ్య పొంది క్షేత్రాల్లో కూడా మొట్టమొదటి క్షేత్రం కాశీ. అంతర మహత్తర శక్తి గల క్షేత్రం వెళ్లే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ ఎందుకు వెళ్ళాలి? కోటేశ్వరగా చెప్పినాడు కానీ స్నానం చేసి వెళ్ళామనుకుందామండి. అక్కడ వెళ్ళగానే గంగలో ములుగుతారు. ములగానే గంగాదేవి ఉంటుంది, భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుంది స్నానం చేసి వెళ్తే. అదే స్నానం చేయకుండా వెళ్ళారనుకోండి, అది స్నానం చేయకుండా వెళ్ళారనుకోండి, వెళ్ళగానే గంగలో ములుగుతాం. ములగానే మన పాపాన్ని కడిగిస్తున్నట్టు ముచ్చిల్లా పెరిగి వెళ్తాం. మనకు అవదే పాపాలు లేవు. కానీ కాశీలో ఉండి గంగాదేవి మాత్రం అంటుందిగా, ఈ భక్తుడు నాకు పాపాలు అంటించాడు, నాకు భారం జరిగింది, నేను మళ్ళీ కాకి రూపం ధరించి కాశీ కుండలేశ్వర స్నానం చేయాలనుకుంటుందిగా. అలాగే వచ్చి స్నానం చేసి మన్నాడు అక్కడ హంస రూపాలు ఉద్భవిస్తుంది అని కాశీపురాలు చెప్తారు. అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే ఆ పల్లె ఎప్పుడూ హంస రూపాలాగా ఉంటుంది. కాకి రూపం ఉన్నా ఇక్కడ రావడం పని లేదు. ఏముంది గోదావరిలో? మహారాష్ట్రలో నాగపత్రిలో బయలుదేరిన గోదావరి ఫస్ట్ మొదటిగా కువ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న సప్తమహర్షి సప్తపాలి తీసుకుంటూ వెళ్ళారు.
ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ భారతదేశంలో కానీ తీర ప్రాంతాలు ఎక్కడా లేని ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పి చెప్తుంది భీమకరణ పురాణం. స్నానాది దర్శనాది స్నానాది దానాది స్పర్శనాది దర్శనాది. కనీసం గోదావరి నీళ్లు చల్లుకొని దర్శనం చేసుకున్నా కూడా కోటి యజ్ఞ పుణ్యపలేదు, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. ఇటువంటి ఫలితం ఏ నదిగానా ఉందంటే నెల్లారు గంగా స్నానం ఉంది, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం ప్రతి నిత్యము నీళ్లు చల్లుకున్నా కూడా ఉంది. పుష్కరాలు అంటే 12 నదులు తొలగలుగుతాయి కాబట్టి పుష్కరం. ఇక్కడ 3,50,00,000 జీవనదులు వస్తాయి. అందులో ఈ ప్రాంతంలో నీళ్లు చల్లుకున్నా కూడా మోక్షం వస్తుందని చెప్పబడతాం. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. ఓం నమః శివాయ. నేను కొండలేశ్వరం దేవస్థానం. నా పేరు కొర్లపాటి సూర్య వెంకట దుర్గ. కార్తీక మొదటి వారం సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చారు. తుఫాన్ అయినప్పటికీ వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామస్తులు, మా ఎన్విరాన్మెంట్ అధికారుల సహాయంతో భక్తులకి ఏ విధంగా జరుగుతున్నది. సోమవారం చేతులను విభజించాలని మనం చేసుకుంటున్నాం. అన్నదాత చింతాపన రామకృష్ణ గారు 100 రూపాయలు అన్నదాన నిమిత్తం నిర్వహించారు. వాటి వారి కుటుంబానికి సోమవారం మద్దతు కోరుకుంటున్నాం. విడిసి